మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో ఎంత ఆసక్తితో ఈ మా కార్యక్రమాలు వీక్షించేటువంటి మీలో ప్రతి వారికి కూడా యానం క్రీస్తు సంఘము నుండి హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని లేఖనానుసారంగా మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. జనన మరణములు తండ్రి అయినటువంటి యెహోవా యొక్క వశము అన్నప్పుడు ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నటువంటి ఈ మధ్యకాలం జనన మరణాలకు మధ్యన ఉన్నటువంటిది జీవితకాలం, దేవుడిచ్చినటువంటి కృప, దేవుడిచ్చిన అవకాశం. అయితే మానవులైనటువంటి ప్రతి వారము కూడా జనన మరణాలను గూర్చి, జీవితకాలాన్ని గూర్చి, తండ్రి అయినటువంటి దేవుని యొక్క సంకల్పాన్ని గూర్చి ఆలోచించి పరిశీలించి అర్థం చేసుకోవలసినటువంటి అవసరత ఉంది. మరణం అంటాం సాధారణంగా, చనిపోవడం, మృతి పొందడం అంటాం. కాబట్టి బైబిల్ గ్రంథం దీని గురించి ఏం చెప్పింది? మరణం అంటే ఏంటి? కాబట్టి మరణము అన్నప్పటికీ దేహము నుండి వేరైపోయేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి భావన ఒకటి ఉంటే గ్రంథంలో, మరొక సందర్భంలో దేహంలోనే ఉంటాం కానీ దేవునికి దూరం అయిపోతాం. కాబట్టి రెండు పరిస్థితులను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మరణం అన్నప్పటికీ భౌతిక సంబంధమైనటువంటి మరణాలు ఉన్నాయి, అంతకంటే ముందుగా ఆత్మ సంబంధమైనటువంటి మరణం అనగా ఎడబాటు. దేవుడు ఆత్మ, నీవు ఆత్మవే, దేహంలో ఉన్నావు కానీ దేవుని నుంచి నువ్వు దూరం అయిపోతావు. ఆత్మ సంబంధమైనటువంటి దూరం, అది ఆత్మ సంబంధమైనటువంటి ఎడబాటు, దేవుని వల్ల కలుగు జీవము నుండి వేరు చేయబడినటువంటి పరిస్థితి అది. కానీ నువ్వు నీ దేహంలో బ్రతుకుతూ ఉన్నావు, ఏదో ఒక రోజు నీ దేహాన్ని విడిచిపెడతావు. అది భౌతిక సంబంధమైనటువంటి మరణం, దేహాన్ని విడిచిపెట్టడం. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనకి ఈ ప్రకారంగా మనకి తెలియపరచబడుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథాన్ని మనం చూసినప్పుడు 9వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5-6 వచనాల్లో ఈ ప్రకారంగా మనకి తెలియపరచబడింది. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూసినప్పుడు 5-6 వచనాల్లో, బ్రతికియుండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ గలదు, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా, బ్రతికి ఉండువారు తాము చత్తురని ఎరుగుదురు. బ్రతికి ఉన్నవారు అంటే భూ సంబంధంగా, బ్రతికి ఉన్నటువంటి వారు తాము చత్తురని, ఏదో ఒక రోజున చావు వస్తుంది అని ఎరుగుదురు. అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. బ్రతికున్న వారికి చచ్చిన వారికి అది వ్యత్యాసం. కాబట్టి పైన అన్నాడు, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. బ్రతికి ఉన్నటువంటి కుక్కకేనే చచ్చిన సింహానికి మధ్యలో వ్యత్యాసం ఏంటి? చనిపోయినటువంటి నరులకు బ్రతికి ఉన్నటువంటి నరులకు మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అన్నప్పుడు, బ్రతికి ఉన్నటువంటి వారు తాము చత్తురు అనేటువంటి వాస్తవాన్ని అయినా ఎరుగుంటారు కానీ చచ్చినటువంటి వారికి ఏమీ ఎరగరు. వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభమును కలగదు. వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు. ప్రేమ లేదు, పగ లేదు, అసూయ లేదు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి ఇక ఎప్పటికీ వంతు లేదు. ఎప్పటికి వంతు లేదు, దేని విషయంలో కూడా వంతు లేదు. ఇది భూ సంబంధమైనటువంటి మరణం. కాబట్టి ఈ దేహంలో దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోకపోయినా, ఈ దేహంలో ఉండి చలిస్తూ ఉనికి కలిగి ఈ లోకంలో నువ్వు కొంతకాలం 70 లేదా 80 సంవత్సరాలు దేవుడు నరునికి ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని ఉపయోగించుకుని దేహాన్ని విడిచిపోవడం. దేహాన్ని ఒకసారి విడిచిపోయిన తర్వాత ఇంకా వారు ఏమీ ఎరగరన్నాడు. అంతే. ప్రేమ లేదు, కక్ష లేదు, పగ లేదు, ప్రతీకారం లేదు, ద్వేషం లేదు, ఏమీ లేదు. ఇంకా సూర్యుని క్రింద అనగా భూమి మీద జరిగేటువంటి వాటిలో వారికి ఏ విషయంలోనూ వంతు లేదు అని చెప్పాడు.
కాబట్టి ఇంక వారు ఏమి ఎరగరు, వారి పరిస్థితి అంతే. సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథాన్ని మనం చూసినప్పుడు దావీదు కుమారుడైనటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు, దావీదు కుమారుడు చనిపోతున్న సందర్భంలో ఆయన ఈ ప్రకారంగా అంగలార్చడం జరిగింది. సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూస్తే అప్పుడు మనకి 16వ వచనం నుండి మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందునది బహు జబ్బుపడెను. దావీదుకి ఊరియాకి పుట్టినటువంటి బిడ్డ, ఆ బిడ్డను దేవుడు మొత్తాడంట, బహుజబ్బు పడింది. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలను పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా జబ్బు పడింది, చావుకు సిద్ధమయ్యాను. ఏ చావు ఇది? భౌతిక సంబంధమైనటువంటి చావు. కాబట్టి ఇప్పుడు ఆ సందర్భంలో తండ్రి అయినటువంటి దావీదు ఏం చేశాడు? ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఉన్నటువంటి వారు అతన్ని నేల నుండి లేవనెత్తులకు వచ్చిరు కానీ అతను సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. 7వ దినమున ఇలా జరుగుతూ ఉంది పరిస్థితి. 7వ దినమున బిడ్డ చావగా, బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతన్ని మాట్లాడినప్పుడు అతను మా మాట వినక ఉండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పిన యెడల తనకు తాను హాని చేసుకునేమో అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో వెరచిరి. 7 దినాలు అయిపోయిన తర్వాత బిడ్డ చనిపోతే ఇప్పుడు చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకు? బ్రతికుంటుండగానే ఉపవాసం ఉండి నిద్రాహారాలు మానుకుని నేలనే సాష్టాంగపడి నేలనే పడుకుని కాలం గడుపుతూ ఉంటే ఎంత ప్రేమ, ఎంత మక్కువగా కలిగినటువంటి రాజుగారు ఆ మరణ వార్త వింటే ఇంకేమైపోతారో అనేటువంటి భయంతో బిడ్డ చనిపోయినా కానీ చెప్పడానికి వెరిశారు. అలాంటి సందర్భంలో వారు గుసగుసలాడుకుంటున్నప్పుడు రాజు గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడుగు, వారు చనిపోయినరి. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలం పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేశాను. అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుచుంటివి కానీ అది మరణమైనప్పుడు లేచి భోజనం చేసితివి, నీవు ఇలాగు చేయుట ఏమని దావీదును అడుగగా ప్రవర్తన భిన్నమైనటువంటి ప్రవర్తనగా కనబడుతూ ఉంటే ఏంటి కారణం ఏంటి? అప్పుడు ఆయన మాట్లాడుతూ అన్నాడు, అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. 23వ వచనంలో, 12వ అధ్యాయము 23వ వచనంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. ఇప్పుడు బిడ్డ చనిపోయెను గనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలెను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోదును కానీ వాడు నా యొద్దకు మరలా రాడని వానితో చెప్పాను. చనిపోయాడు అంటే అర్థం ఏంటి? వదిలేసి వెళ్ళిపోయాడంటే ఇంక నేను ఎంత ఉపవాసం ఉన్నా, ఎంతగా ప్రార్థించినా, ఎంతగా నిద్రాహారాలు మానుకున్నా చనిపోయిన వారిని మరలా తీసుకురాలేను. అది భూ సంబంధమైనటువంటి మరణం. వారికి ఇక సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును ఏ విషయంలో ఎప్పటికీ వంతు లేదు. వారు ప్రేమింపరు, పగపెట్టుకొనరు, వారికి ఇంకా అసలు ఏమీ లేదు, ఏమి ఎరగరు. అది భూ సంబంధమైనటువంటి మరణం. కాబట్టి ఎప్పటికైనా అతను నేను తిరిగి రప్పించగలనా? నేనే వాని యొద్దకు పోవుదును కానీ వాడు నా యొద్దకు మరలా రాడని వానితో చెప్పాను. మరలా రావడం, మళ్ళీ భూమి మీదకి వచ్చే అవకాశం లేదు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో,
మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. మనుషులు ఒక్కసారే మృతి పొందాలి. మృతి పొందావా, మళ్ళీ ఎప్పటికీ నువ్వు తిరిగిరావు, ఎప్పటికీ నువ్వు తిరిగిరావు. కాబట్టి ఇది భూ సంబంధమైనటువంటి మరణం. కాబట్టి ఇది మనసుకి బాధకరమైందే, కష్టతరమైందే. కొన్ని సంవత్సరాలు మనతో ఉండి, కొన్ని సంవత్సరాలు మనతో కలిసిమెలిసి, ఒకే ఇంట్లో, ఒకే గ్రామంలో, ఒకే సహచరుడిగా బ్రతికినటువంటి ఒక వ్యక్తి భౌతికంగా ఇంక ఎప్పటికీ అతన్ని నువ్వు చూడలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోవడం అనేది కాస్త ఇది బాధ కలిగించేటువంటి సంఘటనే. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తాను ప్రేమించినటువంటి లాజరు మరణించినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూసినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన కన్నీళ్లు విడిచెను అని వ్రాయబడింది. కాబట్టి భౌతిక సంబంధమైనటువంటి మరణంలో కన్నీళ్లు విడవడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. యోహాను సువార్త 11వ అధ్యాయం మనం చూసినప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం నుండి మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడుతూ ఉంది. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ నుంచి అడుగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి భౌతికంగా కొంతకాలం కలిసిమెలిసి ఉన్నటువంటి ఆ లాజరు మృతి పొందడం అనేటువంటి ఈ కార్యక్రమం సంఘటన ఏదైతే జరిగిందో అక్కడ ఉన్నటువంటి వారందరూ కన్నీళ్ళు పెట్టుకున్నారంట. సోదరీమణులు కన్నీళ్ళు పెట్టుకున్నారు, వచ్చినటువంటి యూదులందరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఈ విషయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా కలవరపడి ఆత్మలో మూలుగుచు యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించునో చూడుడని చెప్పుకొనిరి. కాబట్టి మర్చిపోద్ది, భౌతిక సంబంధమైనటువంటి ఎడబాటు ఏదైతే ఉందో నిన్ను నీ దేహాన్ని నుంచి వేరు చేసేటువంటి ఈ ప్రక్రియ మరలా ఎప్పటికీ ఇక భూమి మీద నీకు వంతు ఉండదో, ఏ విషయంలోనూ వంతు ఉండదు. పగైనా, ద్వేషమైనా, ప్రతీకారమైనా, ప్రేమైనా ఏదైనా ఈ దేహములో నీవు ఉంటుండగానే జరిగే ప్రక్రియలు. దేహాన్ని విడిచిపెట్టావా, దేహ సంబంధమైనటువంటి స్థితి మృతతుల్యమైపోయింది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోతాను. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో మన్నైనటువంటి ఈ దేహము మన్నైపోతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవాలి అన్నాడు. కాబట్టి భూనివాస కాలం నేడంత అస్థిరం. ఎంత స్థిరుడైన ప్రతివాడు కేవలము వట్టి ఊపిరి వంటి వాడే. కీర్తనల గ్రంథాన్ని మనం చూసినప్పుడు కీర్తనల గ్రంథము 39వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు ఈ ప్రకారంగా చెప్తూ ఉన్నాడు. 39వ కీర్తన 4 నుంచి 6 వచనాలు మనం చూసినప్పుడు యెహోవా నా అంతము ఎట్లుండినది, అంతం ముగింపు గురించి అన్నప్పటికీ ఏది ముగింపు? దేహాన్ని విడిచిపెట్టడం, భూ సంబంధమైనటువంటి మరణం ఈ ముగింపు. కాబట్టి మరణం 2 రకాలు. ఒకటే భూ సంబంధమైనటువంటి మరణం, దానికంటే ముందు వచ్చేది దేవుని నుంచి దూరం అవడం. అది ఎడబాటే, ఇది ఎడబాటే. దేహము నుంచి ఆత్మ ఎడబాటు అవడాన్ని భౌతికమైన మరణం అన్నాం. దేవుని నుంచి నీ ఆత్మ వేరవడాన్ని ఆత్మ సంబంధమైన మరణం అన్నాం. రెండిటికి మధ్య వ్యత్యాసాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. నీ దేహములో నుండి నువ్వు బయటకు పోవడాన్ని భూ సంబంధమైన మరణం. 2 దేవునికి నువ్వు దూరమైపోవడం. దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క స్వరూపంలో నువ్వు సృజించబడినా కానీ ఆ దేవునికి దూరమైపోవడం ఆత్మ సంబంధమైనటువంటి మరణం.
కాబట్టి భూ సంబంధమైనటువంటి మరణాన్ని గూర్చినటువంటి సంగతులు మనం చూసినప్పుడు, యెహోవా నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా ఆయువు అంటే ఆయుష్కాలం, దేహములో నేను నివసించేటువంటి ఈ కాలం ఎంతో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తుడంతగా చేసి ఉన్నావు. నా దినముల పరిమాణం, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్లే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకొందురు కానీ అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. కాబట్టి భూమి మీద మనుషులు నీడ వంటి వారే తిరుగులాడుతూ ఉంటారు. ఇది భూ సంబంధమైంది. ఎంత స్థిరుడైనా 70-80 సంవత్సరాల్లో ఎంత స్థిరపడిపోయినా, ప్రపంచంలో నెంబర్ 1 క్యాండిడేట్ అయినా, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, లేకపోతే ప్రపంచానికి అధినేత అయినా, ఎంత స్థిరుడైనా ప్రతివాడు కేవలము వట్టి ఊపిరి, మనుషులు నీడ వంటి వారై తిరుగులాడుదురు అని చెప్పాడు. యోబు గ్రంథాన్ని మనం చూసినప్పుడు, యోబు గ్రంథంలో మరణాన్ని గూర్చినటువంటి భూ సంబంధమైనటువంటి మరణాన్ని గూర్చినటువంటి సంగతులు మనకి ఈ ప్రకారంగా మనకి తెలియపరచబడుతూ ఉన్నాయి. యోబు గ్రంథము 14వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, యోబు గ్రంథము 14వ అధ్యాయంలో మనకి ఈ ప్రకారంగా మనకి వ్రాయబడింది. యోబు గ్రంథము 14వ అధ్యాయంలో, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు వాడై మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడి పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవునట్టు వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు. కాబట్టి ఇదంతా చేసిన తర్వాత 5వ వచనంలో, నరుని ఆయుష్కాలము పరిమితి గలది, వారి దినముల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించజాలని వయపరిమాణము నీవు వానికి నియమించి ఉన్నావు. మించజాలని వయపరిమాణం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వయపరిమాణం అది మించదు. మించజాలని వయపరిమాణము నీవు వానికి నియమించున్నావు. కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమనందునట్లు వారి వైపు చూడక ఉండుము. వృక్షము నరకబడిన ఎడల, ఒక చెట్టు నరకబడితే అది చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేతది చిగుర్చును. లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణం విడిచిన తరువాత వారు ఏమైపోవుదురు? తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో, నది నీరు ఎట్లు హరించిపోవునో, అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. పండుకొని తిరిగి లేవరు. అది భూ సంబంధమైన మరణం. తటాక జలములు, చెరువులో ఉన్నటువంటి జలాలు ఎట్లు ఇంకిపోతాయో అలా, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో అలా. కాబట్టి ఒక వృక్షాన్ని నరికినా అది ఒకవేళ అది మొత్తం నీటి వాసన మాత్రం చేత మరలా చిగురుస్తుందని ఆశ ఉంది. కానీ నరులు చనిపోతే, ప్రాణం విడిచిపెడితే, దేహాన్ని విడిచిపెడితే మరలా తిరిగి వచ్చేటువంటి అవకాశం లేదు అనే వాస్తవాన్ని గుర్తించాలి. వారు పండుకొని నిద్ర లేవరు. ఆకాశము గతించిపో వరకు వారు మేల్కొనరు, నిద్రలో ఉండిపోతారు. ఎవరునూ వారిని నిద్ర లేపజాలరు. ఎవరు వారిని నిద్ర లేపజాలరు. కాబట్టి భూ సంబంధమైనటువంటి మరణంలో నీ దేహము నుండి ఆత్మ వేరైపోయిన తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితి వేరు, దేహ సంబంధమైనటువంటి పరిస్థితి వేరు. కాబట్టి వారు ఇక మీదట ఇంకా భూమి మీద వారికి వంతు లేదు అన్నాడు. అంతే, భూమి మీద వారికి వంతు లేదు. యోబు స్నేహితుల్లో ఒక స్నేహితుడైనటువంటి జాఫరు, అతడు చెడు ఆలోచనతో చెబుతూ ఉన్నా కానీ
ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు ఆయన. యోబు గ్రంథము 20వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, యోబు గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం నుండి, దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనుల సంతోషము ఒక నిమిషం మాత్రమే ఉండెను. ఆది నుండి నరులు భూమి మీద ఉంచబడిన కాలం మొదలుకొని ఎలాగూ జరుగుతున్నదని నీకు తెలియదా? వారి ఘనత ఆది నుండి నేటి వరకు ఇదే తంతు అని చెప్పాడు. ఏంటంట? వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తలలెత్తుకొనినను, తమ మలము నశించు రీతిగా వారెన్నటికి ఉండకుండా నశించుదురు. తమ మలము నశించు రీతిగా, భూ సంబంధమైన మరణాన్ని గురించి తమ మలం ఎలాగైతే నశించిపోతుందో, తమ మలము నశించు రీతిగా వారు ఎన్నటికీ ఏమవుతారంటే ఉండకుండా నశించుదురు. వారిని చూచిన వారు భూమి మీద ఉన్నప్పుడు వారిని చూచినటువంటి వారు ఏమైరి అని అడుగుదురు. కల ఎగసిపోవునట్లు వారు గతించి కనబడకపోదురు. రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమివేయబడుదురు. వారిని చూచిన కన్ను ఎకను వారిని చూడదు. వారి స్థలమున వారు మరి ఎప్పుడునూ కనబడరు. ఇది భూ సంబంధమైనటువంటి మరణం. భయంకరమైంది. దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మరలా మళ్ళీ ఎప్పటికీ భూమి మీద వంతు లేనటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది భూమి మీద పుడుతున్నారు, ఎంతోమంది జన్మిస్తున్నారు, ఎంతోమంది పుట్టి పెరిగి పెద్దవారయ్యి గొప్పవారయ్యి ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నా, గొప్ప గొప్ప సామ్రాజ్యాల్ని పాలించినటువంటి రాజులైనా, గొప్ప గొప్ప మంత్రులు పదవుల్లో ఉన్నటువంటి వారైనా, గొప్ప పలుకుబడి సంపన్న స్థితిలో బ్రతికినటువంటి వారైనా, గొప్ప గొప్ప దాతృత్వం కలిగి ప్రేమతత్వంతో ఈ లోకంలో జీవించినటువంటి వారైనా, నీచులుగా, అసహ్యులుగా, దుష్టులుగా, దుర్మార్గులుగా, నరహంతకులుగా, వ్యభిచారులుగా ఈ లోకంలో బ్రతికిన వారైనా, ఎవరైనా ఈ దేహాన్ని విడిచిపెట్టాలి. ఎవరైనా దేహంలో కొంతకాలం ఉండి కొంతకాలం ఉన్న అనంతరం శాశ్వతంగా దేహం నుండి ఎడబాటైపోవడం మరణం. శాశ్వతంగా దేహం నుండి ఎడబాటైపోవడం. బైబిల్ గ్రంథంలో మరిన్ని సంగతులు మనకి ప్రకారంగా మనకు తెలియపరచబడుతూ ఉన్నాయి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది అన్నాడు. వెడలిపోయే కాలం అంటే ఎక్కడికి పోతావు? దేహాన్ని విడిచిపెడతానని అర్థం. వెడలిపోవు కాలం అంటే మరణకాలం, మరణించబోయే కాలం, భూ సంబంధమైనటువంటి మరణం. ఇప్పటి వరకు చరిత్రలో ఇద్దరు తప్ప మిగిలినటువంటి వారందరూ భూ సంబంధమైనటువంటి మరణాన్ని రుచి చూచిన వారే. మరణించకుండా కొనిపోబడిన వారు చరిత్రలో ఇద్దరు ఉన్నారు. భౌతిక సంబంధమైనటువంటి మరణం లేకుండా కొనిపోబడ్డవారు. కానీ మిగిలినటువంటి వారు ఎన్ని కోట్ల మంది భూమి మీద బ్రతికినా వారందరూ కూడా భౌతిక సంబంధమైనటువంటి మరణాన్ని రుచి చూచినటువంటి వారే. ఎంత భక్తులైనా దేవుని యొక్క స్నేహితుడని అబ్రహాముని దేవుడు పిలిచినప్పటికీ కూడా 175 సంవత్సరాలు బ్రతికి దేహాన్ని విడిచిపెట్టాడు. మంచి నిండు వృద్ధాప్యంలో మరణించాడని రాయబడి, మంచి ముసలితనమున తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. తన భార్య శారా, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే దృష్టిమాంద్యం లేదు. 120 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఎలాంటి దృష్టిమాంద్యం లేదు, సత్తువ తగ్గలేదని చెప్పాడంత ఆయన గురించి. దావీదు అన్నాడు, లోకులందరూ పోవలసిన మార్గాన్ని నేను పోతున్నానంటే మరణం, భూ సంబంధమైన మరణం గురించి. లోకులందరూ పోవలసిన మార్గాన్ని నేను కూడా పోతున్నాను. కాబట్టి మర్చిపోవద్దు, కొంతకాలం ఈ భూమి మీద బ్రతికి చలించి ఉనికి కలిగి ఏదో ఒక కుటుంబంలో, ఏదో గ్రామంలో, ఏదో ఒక పట్టణంలో, ఏదో ఒక దేశంలో నువ్వు జీవితాన్ని కొనసాగిస్తూ
ఎదిగి పెద్దవాడవై వివాహం చేసుకుని దేవుడు అనుగ్రహించినటువంటి బిడ్డలతో కొంతకాలం భూమి మీద బ్రతికి వారు ఎదిగి వారు పెద్దవారైన తర్వాత వారి జీవితాలను కూడా ఏదో రకంగా స్థిరపరిచి చివరికి నరుని యొక్క ఆయుష్కాలం గడుస్తూ ఉన్నప్పుడు శిథిలమైపోయేటువంటి ఈ దేహం శిథిలమైపోయినప్పుడు చివరికి కళ్ళు కనబడనప్పుడు, చెవులు వినబడనప్పుడు, నోరు పనిచేయనప్పుడు, సత్తువ క్షీణించినప్పుడు చివరికి దేహాన్ని నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి అవసరం ఉంది. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడి జరిగింది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి భౌతిక సంబంధమైన మరణం, ధైర్యము కలిగి దేహాన్ని విడిచిపెట్టి అన్నాడు. కాబట్టి దేహాన్ని విడిచిపెట్టడం అనేది భౌతిక సంబంధమైనటువంటి మరణాన్ని సూచిస్తూ ఉంది. భౌతిక సంబంధమైనటువంటి మరణం. ఆదికాండం 6వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు భూమి మీద నరులు విస్తరించారంట. ఆరంభించారు. దాంతోపాటు దేవునికి దూరం అయిపోతూ వచ్చారు. అలాంటి సందర్భంలో ఆయన ఉపయోగించినటువంటి పదజాలం ఈ ప్రకారంగా ఉంది. ఆదికాండము 6వ అధ్యాయము 7వ వచనంలో, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. నోవహుతో పాటు ఇంకా ఆయన కుమారులు, ఆయన బిడ్డలు, ఆ తరంలో ఉన్నటువంటి మొత్తం ప్రపంచ జనాభా, వారందరితో పాటు ఉన్నటువంటి జంతువులు, నరులతో కూడా జంతువులు, పురుగులు, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. అంటే భూమి మీద ఉండకుండా తుడిచేస్తానంటే ఏంటిది? ఏ మరణం ఇది? భౌతిక సంబంధమైనటువంటి మరణం, దేహాన్ని విడిచిపెట్టడం. జలప్రళయం వచ్చింది, వారందరూ నాశనం అయిపోయారు. 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే, అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించుచున్న సమస్త శరీరులేమి, సమస్త నరులు చచ్చిపోయిరి. అంటే ఏం జరిగింది? భౌతిక సంబంధంగా మరణించారు. భూమి మీద ఇంక వంతు లేదు. భూమి మీద వారికి ఇక స్థానం లేదు. కాబట్టి ఇశ్రాయేలు వారిని మోసగించడానికి హనన్య అనేటువంటి ఒక ప్రవక్త అబద్ధపు ప్రవచనాలు చెప్తూ వారిని మోసగించేటువంటి సందర్భంలో అక్కడ ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది. 28వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనం నుండి, ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీదనున్న కాడిని విరిచిన తరువాత యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను. చివరికి ఇర్మియాని కూడా కొట్టడానికి కూడా వెనకాడలేదు, అబద్ధ ప్రవక్త. కాబట్టి అప్పుడు ఆయన ఏం చెప్పాడు అని అంటే 16వ వచనంలో, కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. భూమి మీద నుండి నేను నిన్ను కొట్టేస్తున్నాను అన్నాడు. కొట్టేస్తున్నాడు అర్థం ఏంటి? ఇక మీద నువ్వు భూమి మీద ఉండవు, మరణిస్తావు. భూ సంబంధమైనటువంటి మరణం, దేహాన్ని విడిచిపెట్టడం, దేహానికి ఆత్మ దూరమైపోవడం, భౌతిక సంబంధమైనటువంటి మరణం ఇది. కాబట్టి ఇక మీదట నిన్ను నేను భూమి మీద నుండి కొట్టివేయుచున్నాను గనుక ఈ సంవత్సరము నీవు మరణమవుదు అని చెప్పాను. కొట్టేస్తున్నాను, నువ్వేమవుతావు? నువ్వు మరణమవుతావు. అంటే అర్థం ఏంటి? దేవుడు కొట్టేశాడు, ఇంక ఈ భూమి మీద ఉండొద్దు. కాబట్టి భౌతిక సంబంధమైన మరణం అంటే అర్థం ఏంటి? దేవుడు తుడిచేశాడు, ఇంక మీద నువ్వు భూమి మీద ఉండొద్దు. నువ్వు మరణించావంటే అర్థం ఏంటి? నీకు ఇక భూ సంబంధమైన వాటిలో దేని విషయంలోనూ నీకు పాలు పంపులు లేవు. ఇక్కడుండి తగులు తీరుస్తావా? ఇక్కడుండి అన్యాయాలు తీర్పు తీరుస్తూ ఉంటావా? ఇక్కడుండి నువ్వు అనేకుల జీవితాలను ప్రభావితం చేస్తావా? ఓకే, నీకు ముగింపలు కొట్టేసాడు నిన్ను. అంటే భూమి మీద నీకు వంతు లేదు అన్నాడు.
లోకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం మనం చూసినప్పుడు 16వ అధ్యాయం 22, 23 వచనాల్లో ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మున అనుకున్నట్టు కొనుపోబడ్డాడు. భూ సంబంధమైనటువంటి మరణం ధనవంతుడైనటువంటి వ్యక్తికి, దరిద్రుడైనటువంటి లాజరుకు కూడా. కాబట్టి అప్పటి వరకు ఉన్నారు. ఈయనేమో తృప్తిగా బ్రతుకుతా ఉన్నాడు. ఈయన బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో కడుపు నింపుకుంటా ఉన్నాడు. భేదవాడైనటువంటి లాజరు కుక్కలు వచ్చి వారి కురుపులు నాకుతూ ఉన్నాయి. ఈయనకి అన్నీ ఉన్నాయి భూమి మీద, ఆయనకు భూమి మీద ఏదీ లేదు. అయితే ఇద్దరూ మృతి పొందారు. మృతి పొందడం అంటే ఏక మీదట అక్కడ బల్లా లేదు, ఏక మీదట ధనవంతుడి స్థానంలో ధనవంతుడు లేడు. ఆ బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు లేవు, రొట్టె ముక్కలు తినడానికి దరిద్రుడు లేడు. భౌతిక సంబంధమైనటువంటి మరణం భూమిని విడిచిపెట్టి శాశ్వతంగా పోవడం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 6వ వచనంలో కొందరు నిద్రించిరి. ఆయన ఎవరెవరికి కనబడ్డాడో కనబడిన వారందరినీ ఒక్కొక్కరిని గురించి చెప్తూ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 4వ వచనం నుండి లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడ్డాడు ప్రభువు. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడి అటుపిమ్మట 500 కంటే ఎక్కువమైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడను. వీరిలో అనేకులు, ఇది రాసేటప్పటికి ఎప్పటికీ నిలిచి ఉన్నారంటే ఎక్కడ? భూమి మీద నిలిచి ఉన్నారు అంటే బ్రతుకున్నారు అని. బ్రతుకున్నారు. కొందరు నిద్రించిరి. చాలామంది ఇప్పటికీ నిల్చున్నారు, అనేకులు నిల్చున్నారు. కొందరు నిద్రించారు. నిల్చున్నారు అంటే భూమి మీద ఇంకా బ్రతుకున్నారు. కొందరు నిద్రించారు అంటే ఈ భూమి మీద వారికి వంతు లేదు, దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొందరు నిద్రించారు, కొందరు సజీవంగానే ఉన్నారు అన్నాడు. కాబట్టి తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4:13 వచనం, నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. కాబట్టి నిద్రించారంటే దేహాన్ని విడిచిపెట్టారు అని అర్థం. దేహాన్ని విడిచిపెట్టారంటే మరణించారు, మృతి పొందారు. కాబట్టి మరణం అన్నప్పటికీ భౌతికమైనటువంటి మరణం దేహాన్ని విడిచిపెట్టడం, భౌతిక సంబంధమైనటువంటి మరణం. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే, ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. 17వ వచనం నుండి, ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును నీవు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడినది, ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తింటా. అదేమో ముళ్ళ తుప్పలను గచ్చి పొదలు నీకు మొలిపించును, పొలంలోని పంట తిందు. 19వ వచనం, నీవు నేలకు తిరిగి చేరు వరకు, నేలకు తిరిగి చేరేది ఆత్మ కాదు, దేహం. నువ్వు వాడుకున్నటువంటి నీ దేహం తిరిగి నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు దేహంలో ఉంటుండగా. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నేల నుండి తీయబడితే దేహం. ఆ దేహంలోనికి ఆత్మను దేవుడు పంపించాడు. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను అన్నాడు. మన్నే గనుక, నీవు మన్ను అంటే ఆత్మ మన్ను కాదు, ఆత్మ నివసించినటువంటి దేహం మన్ను. కాబట్టి మర్చిపోవద్దు, భూ సంబంధమైనటువంటి దేహం, భూమి మీద జన్మించినటువంటి ప్రతి వారికి సంభవించేటువంటి మరణం 2 రకాలు. భూ సంబంధమైనటువంటి మరణం. కాబట్టి ఇది కొంతకాలం భూమి మీద జీవించి ఒక తల్లిగానో, ఒక తండ్రిగానో, ఒక బిడ్డగానో, ఒక భార్యగానో, భర్తగానో ఈ భూమి మీద కొంతకాలం బ్రతికిన తర్వాత మనుషుల మధ్యలో నువ్వు ఈ బ్రతికి దేహాన్ని విడిచిపెట్టిపోవడం బాధాకరమైన సంఘటనే. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా భూ సంబంధమైనటువంటి మరణ విషయంలో, లాజరు చనిపోయినటువంటి సందర్భంలో ఆయన ఆత్మలో కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు యేసు కన్నీళ్ళు విడిచెను అన్నాడు. ప్రభు చిత్తమైతే
ఆత్మ సంబంధమైనటువంటి మరణాన్ని గూర్చి లేఖనాలు మనకేం సెలవిస్తూ ఉన్నాయో ఆ సంగతులు కూడా మనం నేర్చుకుందాం. దాని కొరకు వేచి చూడాలని కోరుతూ ఎంతటితో వాక్య సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. మీలో ప్రతి వారికి మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా నాయన, మీరు మాకు అనుగ్రహించినటువంటి కృప కొరకై నీ కృతజ్ఞతలు. ఈ చక్కటి అవకాశం మాకు అనుగ్రహించి తండ్రి, దేహంలో బ్రతకడం అనేది ఒక గొప్ప భాగ్యమని మేము గుర్తించి, దేహాన్ని ఒకసారి విడిచిపెడితే ఎప్పటికీ తిరిగి వెనక్కి రాలేమనేటువంటి వాస్తవాన్ని గుర్తించి నాయన ఈ దేహంలో ఉంటుండగా జరిగించాల్సినటువంటి తండ్రి మరి కార్యక్రమాల విషయంలో మనసు పెట్టి ముందు కొనసాగే భాగ్యాన్ని ఇమ్మని ఈ ప్రార్థనని ప్రియకుమారుడైన క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.